అందుకని ఒక నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు. ఆయన పక్కన ఏది ఉండాలని అండగా ఉండాలని చెప్పేసి నేను అన్నీ వదిలి, ఇంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి, ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ, సినిమాలకు వెళ్ళిపోయాడని తిడుతున్నా కానీ, ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది ఇది, నాకు నా సినిమా పరిశ్రమ. అంటే ఇక్కడ మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను చాలాసార్లు నాగేంద్ర కానీ, మీరు కానీ, చాలామందికి, వీళ్ళందరూ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు. కాకపోతే నాకంటే సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను. కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం, సినిమా మీద అపారమైన ఆసక్తి, నాకు ప్రాణవాయువు అది. స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సో సినిమా అది మనకు కల్పిస్తుంది, సినిమా మనకి అలాంటి. కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో, చాలా ఒడిదుడుకుల్లో, యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ, అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చేటప్పుడు నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను.